మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మన రాష్ట్రంలోనే 3 వాటర్ బిల్లు తేవడం జరిగినది. దానిలో ఒకటి ఉద్దానం శ్రీకాకుళం జిల్లా కిడ్నీ సమస్యల వల్ల అక్కడ వాటర్ బిల్లు తేవడం జరిగింది. తర్వాత ఒకటి పులివెందల, తర్వాత మన నియోజకవర్గం డోర్ నియోజకవర్గానికి కోరకల్లు రిజర్వాయర్ నుండి వాటర్ తేవడం జరుగుతుంది. ఈరోజు ప్రెస్ మీట్ కారణం ఏమంటే దాని ఫలితము ఆ రోజు దాన్ని శంకుస్థాపన చేసి ఆ రోజు కనీసం 6 సంవత్సరాలు ఆ వర్క్ను చేయాల్సి ఉండగా కేవలం మినిస్టర్ గారి వెంబడిపడి 2.5 సంవత్సరంలోపే బేతంచెర్ల టౌన్లోకి నీళ్లు తెప్పించినాడు. ఈరోజు పల్లెలకు నీళ్లు పోతుంది. మొదటగా బేతంచెర్ల టౌన్కు నీళ్లు తీసుకొని వచ్చినాము మార్చి నెలలో బేతంచెర్ల పట్టణానికి నీళ్లు తీసుకొని వచ్చినాము. తర్వాత ఏప్రిల్లో మన దుర్గాపేటకు నీళ్లు తీసుకొని వచ్చినాము. తర్వాత ఇప్పుడు బల్బాల్పల్లెకు నీళ్లు తీసుకొని పోతున్నాము. బల్బాల్పల్లె నుండి దాదాపుగా 20 పల్లెలకు నీళ్లు పోతున్నాయి. ఈ రాబోయే ఒక వారం రోజులు ఇప్పుడు ఒక 4 పల్లెలకు నీళ్లు ఇచ్చేస్తున్నారు. ఇంకా రాబోయే ఒక 10 రోజుల్లో మొత్తం 20 పల్లెలకు నీళ్లు పోతాయి. ఇదే కాకుండా మనకు ఈ కోరకల్లు రిజర్వాయర్ వాటరు మన హనుమాన్ నగర్, సంజీవ్ నగర్కు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నాము. ఈ కోరకల్లు రిజర్వాయర్ నీళ్లను వాళ్ళకు అందించాలని రాబోయే 28వ తేదీ వాళ్ళకు నీళ్లు ఇవ్వబోతున్నాము. రైల్వే ప్రాబ్లం వల్ల, రైల్వే లైన్ వాళ్ళ ప్రాబ్లం వల్ల మనం ఇన్ని రోజులు ఇవ్వలేకపోయినాము. అది క్లియర్ అయిపోయింది. ఈరోజు రైల్వే ట్రాక్ కింద హోల్ వేస్తున్నారు. దాదాపు 2-3 రోజుల్లో ఆ హోల్ అయిపోతే ఆ పైప్ లైన్ కంప్లీట్ అయిపోతుంది. అది అయిపోయిన వెంటనే మనము హనుమాన్ నగర్కు, సంజీవ్ నగర్కు ఈ మనం కోరకల్లు రిజర్వాయర్ నీళ్లు ఇవ్వబోతున్నాము. ఇంతటి మహత్తరమైన కార్యం మనకు అందించిన మినిస్టర్ గారికి ముఖ్యంగా మన బేతంచెర్ల మండల ప్రజల తరఫున, అందరి తరఫున మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇదే కాకుండా మేము మెగా వాళ్ళను కోరాము, తొందరలోనే డోన్ ఫ్యాబ్రిక్ కూడా నీళ్లను ఇదే ఫాస్ట్గా పనిచేసి ముందుకు తీసుకుపోవాలి అని చెప్పేసి మేము మెగా వాళ్ళని చెప్పాము. వాళ్ళు కూడా మేము కృషి చేస్తున్నాం సార్ అని చెప్పారు. అంతేకాకుండా మన బేతంచెర్ల పరిస్థితులు మీకు తెలుసు. ఎన్నో ఏళ్ళ నుండి దాదాపుగా బేతంచెర్ల ఉన్నప్పటి నుండి మనకు నీటి ఎద్దడి అనేది ఎప్పుడూ ఉండేది. రాజారెడ్డి గారు వచ్చినాక ఏదో ఒక రకంగా బేతంచెర్లకు నీళ్లు బోర్ల ద్వారా కానీ ఏదో ఒక రకంగా ఎప్పుడు మనకు నీటి ఎద్దడి వచ్చినా కూడా నీళ్లను తీసుకొని వస్తూనే ఉన్నాడు.